ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వా? ఉదయం బస్ స్టాప్లో యాక్సిడెంట్ డ్రామా వర్కౌట్ కాలేదని దొంగతన ప్లాన్ చేసావా? అయినా హచ్చు కుక్కలా నన్ను తగులుకున్నావేంటే? చూడండి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మార్నింగ్ కూడా ఇలాగే గొడవ చేశారు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆహా, నంది అవార్డు చాలా లేక ఆస్కార్ ఇమ్మంటావా? నువ్వు చెప్పిన బస్ స్టాప్ రౌడీ ఇతనేనా? హలో, ఇందాక నుంచి ఊరికే నోరు పారేసుకుంటున్నారేంటి? అసలేం జరిగిందని ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అబ్బో, బెస్ట్ సపోర్టింగ్ రోల్ కూడా ఉందిరా. నా పర్సు కొట్టేసిందే కాకుండా ఇద్దరు పర్ఫార్మెన్స్లు చేస్తున్నారు. చూడండి, నిజంగా మీ పర్స్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. మేం కూడా అదే మాట్లాడుకుంటుంటే మీరు అనవసరంగా వచ్చి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. పాపం నీ పర్సు నడుచుకుంటూ వెళ్ళి తన బ్యాగులో కూర్చుందేమోరా. పర్సు వచ్చి కూర్చుందో పని గట్టుకుని మీరే వేశారో ఇప్పుడే తేలుస్తాను. సీసీటీవీలో నిజం తేలిపోతుంది. రావే వెళ్దాం. అలా చూస్తావేంటి? వర్షాకాలపు పిచ్చి కుక్కలా మొరిగావు కదా, ఇప్పుడేమంటావు? ఏంటే కుక్క గిక్క అంటున్నావు? మీరు దొంగ అన్నప్పుడు లేదా, ఇప్పుడు కుక్క అంటే వచ్చేసిందా? అయినా నీతో నాకేంటే? ఏంటండి మీ మేనేజ్మెంట్? రెస్టారెంట్లో ఏం జరుగుతుందో చూసుకోరా. సారీ సార్, వి విల్ చెక్ ఇట్. డోంట్ రిపీట్ ఇట్. పదరా పోదాం. అట్లీస్ట్ సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నాడు చూడు. చెప్పను, ఎందుకంటే అక్కడ ఉంది అమ్మాయి కాబట్టి. పదరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఎప్పుడు ఈ పాటలు వింటూ కూర్చోవడమైనా పాటలు చదివేది ఏమైనా ఉందా? ఊరన్నయ్య, నేను వినేది పాటలు కాదు, లెసన్స్. వాట్? మరి బుక్స్ పట్టుకొని బట్టి పట్టే కాలం ఎప్పుడో గానన్నయ్య. ఇప్పుడంతా ఈ లెర్నింగ్, ఈజీ లెర్నింగ్. చోలే, ప్రపంచంలో ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుందిరా, ఒక్క నువ్వు తప్ప. ఆఖరికి మన ఢిల్లీగాడు యూట్యూబ్ లో చూసి వంటలు చేస్తున్నాడు. అవునండి, ఇవాళ కొత్త రకం టిఫిన్ చేశాను, తీసుకురమ్మంటారా అండి? నువ్వు ప్రతిరోజు కొత్తగానే చేస్తావు కదరా. ఆ వంటలకు పేర్లు పెట్టుకోలేక మేం చావాలి. ఎందుకన్నయ్య అలా అంటావు? నేను ఉప్మా బానే చేశాడు కదా. మనం అంతా ఎంచక్క గ్లాస్ లో పోసుకొని తాగాం. చిన్నబాబు గారికి నేనంటే ఎంత అభిమానమో. నువ్వు మారవురా, వెళ్ళి టిఫిన్ తీసుకురాపో. 1 గంట పడుద్దండి. గంట? గంట ఎందుకురా? వంట సగంలో ఉండగా మొబైల్లో డేటా అయిపోయిందండి. గ్యాస్ అయిపోతే ప్రాబ్లం గానీ డేటా అయిపోతే ఏం ప్రాబ్లం రా? డేటా లేకుండా యూట్యూబ్ రాదు కదరా మరి. అయ్యగారు తెలివైనోళ్ళు, రీఛార్జ్ చేసుకుని డేటా రాగానే వంట పూర్తి చేస్తాను, అప్పుడు తిందురులేండి. నేను ఆఫీస్కి వెళ్ళాలా వద్దా? మీరు మరీనండి, నా వంట తినడం కోసం మీరు ఆఫీసే మానుకో అక్కర్లేదండి, తినేసి వెళ్తురు గాని ఈ లోపు కాఫీ తెస్తానుండండి. నానా వెంటనే ఈ పనుని మార్చి. పనుని మార్చడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నువ్వు పెళ్లి మీద పెడితే ఎంచక్క రుచిగా వండే పెళ్ళం దొరుకుతుంది. నీకు వీడి ప్రశ్నల గోల, మాకు వాడు వంట గోల, రెండు తప్పదే కదరా. వాడు ప్రశ్నల గోల కంటే నాకు ఈ పెళ్లి గోల ఎక్కువైంది. చూడు నానా, కావాలంటే ఢిల్లీ గారిని పెళ్లి చేసుకుని జీవితాంతం వాడి చేతి వంట తింటాను గాని జీవితంలో ఆడదని జోలికి మాత్రం పోను. బాబు గారు, నేను ఆ టైప్ కాదండి. నిజంగా నేనంటే మీకు అంత ఇష్టమా అండి? నేనేదో మాట వరుస కన్నాను రా. వెళ్ళి పని చూసుకో. సరే, ఈ కాఫీ తాగండి. బతికించేవరా బాబు. నీ స్టేట్మెంట్ ఇని ఎక్కడ సమరం గారి అపాయింట్మెంట్ తీసుకోవాలని భయపడ్డాను. నాకు అపాయింట్మెంట్ కాదు, మీ ఆఫీస్ వాళ్ళు నీకు రిటైర్మెంట్ ఇచ్చి తప్పు చేశారు. వస్తా. ఏంటే బీబీసీ, ఈరోజు ఆఫీస్లో హాట్ టాపిక్స్ ఏం లేవా? నన్ను అడిగితే నాకేం తెలిసే.
నేను మీతో పాటే ఉన్నానుగా. అక్కడికేదో అప్డేట్స్ అన్ని ముందు నాకే తెలిసినట్లు అడుగుతున్నావే. మేడం, న్యూస్ రిపోర్టర్లు ఒకే చోటు ఉంటారు మేడం, కానీ రిపోర్టర్లు మాత్రం ఊరంతా తిరిగి న్యూస్లు సేకరిస్తుంటారు. మన ఆఫీస్కి మీరే పెద్ద న్యూస్ రీడర్ కదా, ఇక మొదలెట్టండి. కెమెరామెన్ సింహాచలంతో న్యూస్ రీడర్ ఉషారాణి గారు, మొదలెట్టండి. ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ ఏంటంటే ఆఫీస్లో కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది. ఇందులో విశేషం ఏముంది? ఇంటర్వ్యూ అయ్యాక ఎవరో ఒకరు జాయిన్ అవ్వకుండా ఉంటారా? అదే మరి. ఇక్కడ టెస్ట్ ఏంటంటే ఆ అమ్మాయిని మన పని రాక్షసుడు బాలు టీంలో జాయిన్ చేస్తున్నాడంట మన బాస్ గారు. నిజమా? ఈ దెబ్బతో బాలు కోసం తప్పించి జప్పించి పరవశించిపోయే మన నిషాకి చెక్ పడిపోయినట్లే. చెక్ పెట్టడానికి నిషా వీక్ కాదే. నిషా అంటే కిక్. ఆడది కనపడగానే సొల్లు కార్చుకోవడానికి వాడే రోడ్ సైడ్ రోమియో కాదు, బాలు. వన్ అండ్ ఓన్లీ మై బాలు. ఇన్ని రోజులంటే తన టీంలో అంతా మగాళ్ళే. పని చేసిన వాళ్ళతోనే, పని లేకపోయినా వాళ్ళతోనే. ఇప్పుడు అలా కాదులే. బయటగాలి దగ్గరగా తగులుతుంటే ఏ ప్రవరాక్యుడి పస్తులుంటాడు? బయట గాలికి పరుగులు తీయడానికి నా బాలు పోకిరి కాదే, మిస్టర్ పర్ఫెక్ట్. తన లైఫ్లోకి ఏ అమ్మాయి అయినా వస్తుంది అంటే అది ఈ నిషా మాత్రమే. బాస్ చెప్పాక కూడా అమ్మాయిని గ్రూప్లో జాయిన్ చేసుకోకుండా ఉంటాడంటావా? బాలు గ్రూప్లోకి యాక్సెప్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అయినా ఆఫీస్లోకి వచ్చిన ప్రతి అమ్మాయి నాకు కాంపిటీషన్ కాదు. ఏ నిషాకి ఎవ్వరు కాంపిటీషన్ రారు. ఎందుకంటే నిషాకి రీప్లేస్మెంట్ లేదు. నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ. దేవుడా, ఈరోజు ఆఫీస్లో జాయిన్ అవుతున్నాను. నాకెలాంటి ఆటంకాలు రాకుండా చూసే బాధ్యత మాత్రం నీదే. మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్కటి అన్ని నువ్వు చేసేసే దేవుడా. ముఖ్యమైన విషయం స్వామి, నిన్న రోడ్డు మీద రెస్టారెంట్లో ఎదురయ్యాడే, అలాంటి వెధవల్ని మాత్రం మళ్ళీ నా లైఫ్లోకి రానివ్వద్దు స్వామి. గుర్తుపెట్టుకో స్వామి. హలో సార్, బాలుగారు, గుడ్ మార్నింగ్ సార్. ఇంకా రాలేదండి సార్. బాస్ గారు మీకోసం వెయిటింగ్ అండి బాబు. మీరు రాగానే అర్జెంట్గా చామరకు పంపించమన్నారు. సరే, నేను వస్తున్నానులే, నువ్వు పెట్టే. అలాగే సార్, ఉంటాను సార్. ఏంటి సింహాచలం, మన పని రాక్షసుడు ఇంకా రాలేదేంటి? కొంపదీసి జాబ్ మానేసిగానే వెళ్ళిపోయాడా? చాలేవే, మనకంత అదృష్టమా? అదేంటండి అంత మాట అనేశారు? అసలు బాలుగారు మీ ఆడరోజులకి రానే రారు కదండి. ఆయన రానవసరం లేదు. ఒక్కసారి అలా చూస్తే చాలు 100 అర్థాలు వెతుక్కోవచ్చు. నిజంగా నాకైతేనా ఏ ఎగ్జామ్ హాల్లోనో ఇన్విజిలేటర్ ముందు కూర్చొని ఎగ్జామ్ రాసినట్టుంటుంది. సీట్కి బబుల్ గమ్ అంటించి కూర్చున్నట్టుంటుంది. కనీసం ఒక స్మైల్ ఇస్తాడా అంటే అదీ లేదు. అసలు ఆ మనిషికి ఆశగ్రంథులు ఉన్నాయంటావా? లేకేమే, అబ్బాయిల్ని చూడగానే ఎక్కడ లేని నవ్వు, ఎక్కడ లేని మాటలు వస్తాయి. అసలు అమ్మాయిల్ని చూస్తేనే ఇరిటేషన్ మనోడికి. చాలండి మేడం, ఊరుకోండి. బాలుగారు ఆందివి అన్నారు. ఎందుకండి మీరు ఆ పక్క క్యాబిన్ వాళ్ళు ఆయన గురించి ఇలాగే మాట్లాడుతూ కూర్చున్నారు అనుకోండి, ఆయన రాగానే గన్లో బుల్లెట్లు వేసుకొని మీ అందరినీ షూట్ చేసి అవతల పారేస్తారు మేడం. మంచి టీ తీసుకొస్తాను, తాగి పనిలో పడండి మేడం. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకా ప్రశాంతంగా తుడుచుకోండి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. థ్యాంక్స్ అమ్మా.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఇవాళ కూడా లేట్గా వచ్చారు? మళ్ళీ నల్ల పిల్ల ఎదురైందా? కాదురా, గన్లో బుల్లెట్లు లోడ్ చేసుకోవడం లేట్ అయింది. అమ్మని అమ్మ, కొంప తీసి వినేశాడేంటి? అలా బిగిసిపోయావేంటి సింహాచలం? కొంపదీసి నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను అనుకున్నావా? అలాగే సార్. అది అయినా మీకు అంత అదృష్టమా? అదేంటి సార్ అలా అంటారు? నా కోసం సీట్ కి ఫెవిస్టిక్ అంటించుకుని మరి పని చేస్తున్నారు కదా. ఫెవిస్టిక్ కాదు, బబుల్ గమ్. అమ్మని అమ్మ, ఊరుకో తల్లి. విన్నావా? మేడం గారు చెప్తున్నారు కదా, నా కోసం సీట్ కి బబుల్ గమ్ అంటించుకుని మరి రోబోట్స్ లాగా పనిచేస్తున్నారంట. సార్ అది 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 కాదు సింహాచలం. సార్ అది కొట్టంలే రావయ్యా. కొట్టనయ్యా, నన్ను మరీ పెద్ద విల్లని చేయకు. చెప్పండి సార్. ఎందుకలా వణికిపోతున్నావు? నేను నీతో 32 పళ్ళు బయట పెట్టి ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాను కదా సింహాచలం. ముందే వచ్చి అన్ని విన్నట్టున్నాడే. ఏమోని వినుంటాడు. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ వెనకాల ఆన్సర్లు అడుగుతున్నట్లు ఏంటా గుసగుసలో? డౌట్ లేదు, ఈయనంతా వినేసినట్టున్నాడు. సింహాచలం, ఈ రోజు నీ ఫోటోకి దండపడ్డం ఖాయం రా. నువ్వు వేస్ట్ సింహాచలం, నీకసలు హాస్య గ్రంథులే లేవయ్యా. సార్ ఇక చాలు సార్. స్టాఫ్ అంతా సీట్లు బిగిసుకుపోయి చచ్చిపోయేలా ఉన్నారు సార్. వదిలేండి సార్, మీకు దండ పెడతాను ప్లీజ్. నా మీద పంచులు వేయడం, పంచాయతీలు పెట్టుకోవడం మానేసి మీ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుపడతారు. డోంట్ రిపీట్ దిస్ అగైన్, అదర్వైజ్ ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్. సార్ 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 ఒక చిన్న డౌట్ సార్. మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది సార్? నీ ముందే కదా వచ్చాను. మరి మాట్లాడి ఎలా విన్నారు సార్? ఫోన్ చేసి మాట్లాడాక కట్ చేయడం కూడా తెలుసుకో. యదపురాని ఫోన్ అవగానే కట్ చేయాలని తెలియదురా నీకు? నా అదృష్టం బాగుండి ఆయన గురించి నేనేం వాగలేదు. నా నోడుదలో కొద్ది ఏదైనా వాగుంటే ఈ పాడికి నన్ను చంపేసి ఆఫీస్కి సెలవు ప్రకటించేవాడు. అమ్మో దేవుడా, నన్ను రక్షించావు. అమ్మో. చెప్పండి సార్. వెయిటింగ్ హాల్లో శైలజ న్యూ ఎంప్లాయీ ఉంటుంది, తనను లోపలికి పంపించు. అలాగే సార్. అండ్ బాలు వచ్చాడా? రావడం అయింది, అందరికీ క్లాస్ తీసుకోవడం అయింది సార్. వాట్? అదే సార్, వర్క్ ఎలా చేయాలో అందరికీ డెమో ఇచ్చారని చెప్తున్నాను సార్. గుడ్ గుడ్ గుడ్. ఓకే, యూ కెన్ గో. అలాగే సార్. హలో బాలు, కమ్ టు మై ఛాంబర్. ఎస్ సార్. ఓకే సార్. మేడం, శైలజ గారంటే మీరేనండి? అవునండి. బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు, పదండి. ఇవాళ కొత్తగా జాయిన్ అవుతున్నట్టున్నారు? అవునండి. ఇంతకీ మీరు? నా పేరు సింహాచలం అండి. నేను ఈ ఆఫీసులో అందరికీ చేతిలో సెల్ ఫోన్లు అంటాడు. అదే ప్యూన్ అండి. అదేంటి కొత్త సామెత? మరేనండి, ఈ రోజులో చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఏ పని అవ్వదు కదండి, అందుకే అలా వెరైటీగా అన్నానండి. మీరు వెళ్ళండి మేడం. నిన్న ఇంటర్వ్యూలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను. తనని నీ టీంలో జాయిన్ చేసుకోమన్నాను కదా? గుర్తుంది సార్. తనని ఇవాళే జాయిన్ అవ్వమన్నాను. మంచిది సార్. నీదేం పోయింది, ఎప్పుడైనా జాయిన్ కమ్మంటావు. అమ్మాయి, అది నా టీంలో. దేవుడా, నేనేం పాపం చేశానయ్యా. సార్, యాక్చువల్గా కొత్త అమ్మాయి, జాబ్కి కూడా కొత్త. ఒకేసారి నా టీంలో అంటే ఇబ్బంది పడుతుందేమో. ఒక 6 months మన కార్తిక్ టీంలో జాయిన్ చేద్దామా సార్? తనకి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు ఖచ్చితంగా నా టీంలో జాయిన్ చేసుకుంటాను. ఏమంటారు సార్? యూఎస్లో మన బ్రాంచ్ ఓపెనింగ్ కూడా 6 months తర్వాతే అంటాను.
ఇవాళ చాలా మంచి రోజు సార్. మా టీంలో జాయిన్ అవ్వమనండి. ఏ టీం అయితే ఏంటి సార్, టీం వర్క్ ముఖ్యం. కానీ గుడ్, దట్స్ ద స్పిరిట్. మే ఐ కమ్ ఇన్, సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్, సార్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ, సార్. మీకు మీ టీం లీడర్ని పరిచయం చేద్దామని పిలిచాను. థ్యాంక్ యూ, సార్. వెల్, హీఈస్ యువర్ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ మిస్టర్ బాలగోవింద్. బాలు, దిస్ ఈస్ శైలజ, అవర్ న్యూ ఎంప్లాయీ. వాట్? నువ్వు? ఛీ! చిచ్చి! ఛీ! చిచ్చి! మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? పరిచయం కాదు సార్, పెద్ద ప్రపంచ యుద్ధమే జరిగింది. వాట్ ఆర్ యు టాకింగ్ బాలు? నిన్న మార్నింగ్ ఆఫీస్కి ఎందుకు లేటుగా వచ్చా అనుకున్నారు? కారణం ఈవిడ గారే. రోడ్డు మీద రాఘవేంద్రరావు సినిమా హీరోయిన్ లాగా చున్నీ ఎగరేసుకుంటూ తిరుగుతుంది. కొంచెం ఉంటే నేను నా కార్ రెండు మటాష్. అంతటితో వదిలిందా? మోహిని పిశాచిలాగా వెంటపడి నిన్న రాత్రి రెస్టారెంట్లో కూడా గొడవ చేసింది. ఇదిగో చివరికి ఇక్కడ కూడా తగలడింది. ఏ హలో, నేనేం కావాలని నీతో గొడవ పెట్టుకోలేదు. అయినా ప్లాన్ చేసుకుని మరీ వెంటపడే మొహం కాదు నీది. ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో. నీ మీద నీకు విరక్తొస్తుంది. ఛీ, నీతో నాకు మాట్లాండి. సార్, మీరు బ్రిలియంటు, జీనియస్, టాలెంటెడ్ అని కితాబ్ ఇచ్చింది ఈవిడ గారికా? అసలు మీరు ఆ పదాలకి అర్థాలనే మార్చేశారు సార్. పొగరుబోతు, అహంకారి ఇలాంటివైతే ఈవిడికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. పైగా నీకు జిరాక్స్ కాపీ అని కంపారిజన్ ఒకటి. నాకు జిరాక్స్ కాదు సార్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ సార్ ఈ మహాతల్లి. చూడు మిస్టర్, మాటలు మర్యాదగా రాని. నిన్ను ఒక్కసారి చూసి 5 నిమిషాలు నీతో మాట్లాడితే చాలు, డిక్షనరీలో పొగరబోతు పదం తీసేసి నీ పేరు పెట్టేస్తారు. జీగోకి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. అయినా నా టాలెంట్ గురించి మాట్లాడడానికి నీకేం రైట్ ఉంది? అదేంటమ్మా అలా అంటావు? ఈ రోజు నుంచి తనే నీ టీం లీడర్. నువ్వు తన టీంలోనే వర్క్ చేయబోతున్నావు. సార్, ఈ మహానుభావుడు ఇక్కడ వర్క్ చేస్తున్నాడని ముందే తెలిస్తే ఈ ఇంటర్వ్యూకే వచ్చేదాన్ని కాదు సార్. ఇంకా ఏం మించిపోలేదు, ఇప్పుడు తెలిసింది కదా. వెళ్ళబా. అయినా నువ్వు నా టీంలో వర్క్ చేయడం ఏంటి? చిచి, నేను చచ్చినా ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంటి తొక్క? నేనే నీ టీంలో జాయిన్ అవడానికి అస్సలు ఒప్పుకోను. అమ్మా, ఇక్కడ బాస్ అనేవాడిని నేను ఒకడున్నానని గుర్తుపెట్టుకోండి. సారీ సార్. సార్, నా మాట వినండి. ఈ అమ్మాయికి మన కంపెనీలో జాబ్ ఇచ్చారంటే ఆఫీస్ కాస్త రచ్చబండ అవుతుంది. మీరు పని పాట మానేసి పంచాయతీలు తీర్చాల్సి వస్తుంది. సో మీరు ఇతని మాటలు పట్టించుకోకండి. అసలు ఇతనుకున్న యాటిట్యూడ్కి నా ప్లేస్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు సార్. అరే, ఇంతకీ ఏం జరిగిందో చెప్పకుండా ఈ గోలేంటి? స్టాప్ ఇట్. అది సార్ ఈవిడ ఒరిజినాలిటీ. నీలాంటి వాళ్ళతో అలా ఉండడమే కరెక్ట్. నీతో నాకు మాటలు అనవసరం. సార్, మీరు ఈ అమ్మాయి జాయినింగ్ క్యాన్సిల్ చేయకపోతే నా రిజైనింగ్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. చెప్పండి సార్, తన జాయినింగా లేక నా రిజైనింగా? చెప్పండి సార్. వాట్ ఈస్ దిస్ బాలు? అరే, తన జాయినింగ్ కి నీ రిజైనింగ్ కి సంబంధం ఏంటి? ఉంది సార్. ఈ సీల్ రాకాసి నేను కలిసి జాబ్ చేసి రోజు పోట్లాడుకోవడం కంటే ఆర్మీలో జాయిన్ అయ్యి పోరాటం చేయడం మేలు. అట్లీస్ట్ దేశ సేవ చేసామన్న తృప్తి అయినా ఉంటుంది. నువ్వు ఆర్మీకైనా వెళ్ళు, నావికైనా వెళ్ళు, నీ ఇష్టం. సో మీరు నా కాన్ఫిడెన్స్ చూసి నేను క్యాపబుల్ అని మీరు జాబ్ ఇస్తున్నారు. సో ఆ మాట మీద ఉండండి. వెళ్ళమని చెప్పండి సార్. సార్, కుదరదని చెప్పండి. వెళ్ళమని చెప్పండి సార్. కుదరదని చెప్పండి సార్. వెళ్ళమని చెప్పండి సార్. కుదరదని చెప్పండి సార్. నువ్వు ఎక్కువ చేయకు సార్. ఏంటి సార్ చెప్పండి. స్టాప్ ఇట్. స్టాప్ దిస్ నాన్సెన్స్. అది కాదు సార్. సార్ ప్లీజ్. ఇంతసేపు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి.
ఇప్పుడు మన కంపెనీ డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ లేడీస్ కి సంబంధించింది. సో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి బేసిక్ ఐడియాలజీ ఇచ్చే క్యాపబిలిటీ నీకుంది. ఆ ఐడియాని పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసే క్రియేటివిటీ నీకుంది. ఐ వాంట్ దిస్ కాంబినేషన్. ఐ థింక్ యూ బోత్ గాట్ మై పాయింట్. కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే వాటిని పెద్ద పెద్ద ఇష్యూస్ చేయకండి. ఇద్దరు కెఫ్టీరియాకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకోండి. ఆ తర్వాత వచ్చి మీ ఒపీనియన్ చెప్పండి. దాన్ని బట్టే నా డెసిషన్ ఉంటుంది. ఓకే, నౌ యూ కెన్ బోత్ అండ్ గో ప్లీజ్. ఓకే సార్. హలో, చెప్పవే, ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫీస్లో? నా మొహంలో ఉంది. అసలు వాళ్ళు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో ఏంటో. ఏమే, నువ్వు చూసింది నా మొహమేనే. అబ్బా, ఏదో ఫ్లోలో అన్నాను లేవే. వెదవా రాస్కల్, ఆ కొండ ముచ్చున్నాడు కదా. ఇన్ని బెరతలేస్తున్నావు? ఎవడే వాడు? అసలు విషయం చెప్పవే. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల, జాబ్ తీయించేశాననే మార్క్ నాకు అవసరం లేదు. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల? ఆడపిల్లలంటే ఆఫ్టర్ ఆల్ కాదు అని నిరూపించాలంటే నేను నీ టీంలోనే పని చేస్తాను. ఓకే, లెట్స్ సీ. యా, లెట్స్ సీ.